నంద్యాల జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతున్న విజయ పాల డైరీ వ్యవహారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. పాల సొసైటీ ఎన్నికలతో మొదలైన వివాదం ఇప్పుడు అరెస్ట్ల పర్వానికి దారితీసింది. నంద్యాల విజయ పాల డైరీ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. డైరీ డైరెక్టర్లుగా ఉన్న పిపి మధు, గంగుల జయసింహారెడ్డిని బైండ్ ఓవర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా ఎలా బైండ్ ఓవర్ చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దౌర్జన్యానికి పాల్పడ్డ వారిని వదిలేసి తమనెలా బైండ్ ఓవర్ చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ మధు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయన అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్ రెడ్డి ఎన్నికపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ ఎన్నికపై వివరణ కోరుతూ డైరీ యాజమాన్యం నియమించిన త్రిసభ్య కమిటీ ముత్యాలపాడు సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఈ కమిటీలో గంగుల జయసింహారెడ్డి, పిపి మధు, రవికాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో వైసీపీకి చెందిన గంగుల జయసింహారెడ్డి సభ్యుడిగా ఉండడం ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునేలా చేసింది. త్రిసభ్య కమిటీ విచారణకు భూమా విఖ్యాత్ రెడ్డి హాజరైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొనడంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 5న జరగాల్సిన మీటింగ్ ను 10వ తేదీకి వాయిదా వేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కమిటీ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు.